కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్మికుల్లో 56% మహిళలు ఉన్నారన్నారు. తెలుగు జాతికి ఒక నగరం ఉండాలని అమరావతి నిర్మాణం చేపట్టామని సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణం చేపడతామని తెలిపారు. ప్రభుత్వం మీద విశ్వాసంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. పెట్టుబడులతో రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని చంద్రబాబు చెప్పారు. 5 రీజియన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాలు రాబోతున్నాయని అన్నారు. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలిచ్చే స్థాయికి యువత ఎదగాలని సీఎం అన్నారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని సీఎం చెప్పారు. యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు తెలిపారు. ఈరోజు నారంపేటకు వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే మంచి వాతావరణం, ఇండస్ట్రీస్ కి అనుకూలమైన వాతావరణం. ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది, రూపురేఖలే మారతాయి. అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మే 1న మనం అందరం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం. దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే 1890లో ఆ రోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం, అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు వచ్చాయి. మన దేశంలో 1323 నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కార్మికులు అంటే మనకందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే. కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మన రాష్ట్రాల్లో పొలాల్లో పనిచేయడం, చిన్న చిన్న పనులు అసంఘటిత కార్మికులుగా నరేగా పనులు చేయడం, ఇలాంటి వాళ్ళు చూస్తే 88% అసంఘటిత కార్మికులే ఉన్నారు. అందులో అత్యధికంగా 67% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఈరోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో 100 రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను. ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే, కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను. వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను. మంచి మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి, అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది. ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మనం చూస్తే ఈ కార్మికుల్లో 56% మహిళలే ఉన్నారు. మగవాళ్ళు 46% ఉంటే మహిళలే 56% ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళ హక్కుల్ని, అదే మరి వీళ్ళ భవిష్యత్తుని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ పెట్టింది 82 మార్చిలో పెడితే ఈ రోజుకి కూడా మీరు ఆలోచిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో చక్రాన్ని కూడా పెట్టాడు. నాగలి, చక్రం, అదే మరి గుడిసె పేదవాడి కోసం గుడిసె పెట్టారు. నాగలి రైతు కోసం పెట్టారు. కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ముగ్గురి కోసమే ఈ పార్టీ పనిచేస్తా ఉంది. అదే స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంత మునుపు కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే కార్మికులు ఉన్నారో, కర్షకులు ఉన్నారో వారందరికీ న్యాయం చేస్తాం. 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే
భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకకుండా ఇష్టానుసారంగా వీళ్ళు పెత్తనం చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని వేరే రాష్ట్రాలకు పంపించి వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే హామీ ఇచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఇసుక ఫ్రీగా ఇచ్చాం. మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే మీరు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సరే అడ్డం వచ్చినా, మీ ఊర్లో అవకతవకలు చేసినా మీరు పోరాడండి, ఎదురు తిరగండి, గట్టిగా ఉండండి, నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.